నమస్తే. వెల్కమ్ టు విశ్వద ఆస్ట్రాలజీ. సో, ఈ వీడియోలో మనం కర్కాటక రాశి, కర్కాటక లగ్నం పీపుల్‌కి జూలై మంత్ ఎలా ఉందనేది చూసుకుందాం అన్నమాట. ఇన్ టర్మ్స్ ఆఫ్ కెరియర్, ఫైనాన్షియల్, హెల్త్, రిలేషన్‌షిప్స్, ఎడ్యుకేషన్‌కి సంబంధించి. సో, ఫస్ట్‌లీ లగ్నానికి, రాశికి తేడా ఏంటి అంటే, లగ్నం అనేది మీకు ఎక్స్‌టర్నల్ వరల్డ్. మొత్తం కూడా కెరియర్ కావచ్చు, కెరియర్‌లో మీకు వచ్చే ప్రెషర్స్, మీ యొక్క జాబ్ లైఫ్ ఆర్ వర్క్ లైఫ్‌లో వచ్చే ప్రెషర్స్, గెయిన్స్, పాజిటివ్స్, నెగెటివ్స్ అన్నీ కూడా అవి అండ్ ఫైనాన్షియల్‌కి సంబంధించి, హెల్త్‌కి సంబంధించి, ఎడ్యుకేషన్‌కి సంబంధించి, రిలేషన్‌షిప్స్ ఇంకా 12 స్థానాలకు సంబంధించిన కారకత్వాన్ని ఎక్స్‌టర్నల్‌గా జరిగేటివన్నీ కూడా లగ్నం. అండ్ ఆ జరిగే విషయాలన్నిటిపైన మీ మనస్తత్వం, మీ ఆలోచన విధానం ఎలా ఉంది, మీ ఎమోషనల్ స్టేటస్ ఎలా ఉందనేది రాశి. సో, కాబట్టి ఈ వీడియో కర్కాటక లగ్నం వారికైనా, కర్కాటక రాశి వారికైనా ఇద్దరికీ ఉపయోగపడుతుంది. ఇద్దరు కూడా చూసుకోవచ్చు. ఒకవేళ మీ లగ్నం వేరు, రాశి వేరు అనుకుంటే నేను పెట్టబోయే ఆ వీడియోస్ అన్నిట్లో లగ్నం వీడియో చూడండి, రాశి వీడియో చూడండి. సో, ఇదనమాట. సో, ఫస్ట్‌లీ ఈ గ్రహాల మూవ్‌మెంట్స్ అనేటివి ఎక్కడెక్కడ ఏవేవి ఉన్నాయని కూడా చూసుకుంటే, లగ్నం నుంచి నవమ స్థానంలో, లగ్నము రాశి నుంచి నవమ స్థానంలో శని జూలై 13 వక్రిస్తాడనమాట. నెక్స్ట్ జూలై 16వ తేదీ ఈ యొక్క సూర్యుడు కర్కాటక రాశి లగ్నం అండ్ రాశి ఫస్ట్ హౌస్‌లోకి మూవ్‌మెంట్ ఇస్తాడు. జూలై 18 బుధుడు వక్రిస్తాడు. జూలై 26 శుక్రుడు మిథున రాశిలోకి వస్తాడు. జూలై 28 కుజుడు కన్యా రాశిలోకి వెళ్తాడు. ఓకే. కర్కాటక లగ్నం, కర్కాటక రాశి వారికి కన్యా లగ్నంలోకి వెళ్తాడు కుజుడు జూలై 28. సో, ఇవన్నమాట ప్లేస్‌మెంట్స్ అండ్ వక్రించే టైమ్స్ అవన్నీ కూడా. ఇక గురుడిని చూసుకుంటే ఇప్పుడు ప్రస్తుతానికి మీరు ఈ వీడియో చూసే టైంకి గురుడు అస్తంగతంలో ఉన్నాడు. జూలై 10 నుంచి అస్తంగత్వాన్ని వదిలి నార్మల్‌గా వస్తాడనమాట. సో, ఫస్ట్‌గా కెరియర్‌కి సంబంధించి గనుక చూసుకుంటే దశమ స్థానంలో ఈ కేతు యొక్క నవమ దృష్టి అయితే ఉంది. అండ్ దశమ స్థానాధిపతి అయిన కుజుడు వచ్చేసి ద్వితీయ స్థానంలో కేతుతో పాటు కలిసినాడనమాట. ఈ యొక్క టైం పీరియడ్ ఏంటంటే కెరియర్ పరంగా పర్వాలేదు, బానే ఉంటుంది. అండ్ కేతు యొక్క నవమ దృష్టి ఏదైతే ఉందో దానివల్ల ఏంటంటే డిస్సాటిస్ఫాక్షన్ అనేది కెరియర్ పరంగా ఎక్కువగా ఉంటుంది. అండ్ డీటాచ్‌మెంట్ కూడా ఎక్కువగా ఉంటుందనమాట. ఫ్రీడమ్‌నెస్ అనేది కావాలి అనుకోవడం, అండ్ ఉన్న కెరియర్‌ని వదిలేయాలి, లేదా జాబ్ షిఫ్ట్ అవ్వాలి, రోల్ షిఫ్ట్ అవ్వాలి అనే ఆలోచన ఉండడం గానీ, కంపెనీ షిఫ్ట్ అవ్వాలనే ఆలోచన ఉండడం గానీ, లేదా వ్యాపారాలకు సంబంధించి ఇంకేదన్నా ఈ వ్యాపారంలో మార్పులు, చేర్పులు చేద్దామనే ఆలోచనలు గానీ, ఇలాంటివి ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయన్నమాట. ఈ ఈ పర్టిక్యులర్ విషయాల్లో న్యూ ఇనిషియేషన్స్ అయితే తీసుకునేస్తారు కొంతమందయితే. కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండండి. కుజుడు మీకు ఆ దశమాధిపతి తృతీయ స్థానంలోకి వెళ్ళిన తర్వాత తీసుకోండి. ఓకే. అంటే కన్యా రాశిలోకి వెళ్ళిన తర్వాత జూలై 28 తర్వాత ఏదైనా స్టెప్స్ తీసుకోవాలంటే అప్పుడున్న ఆలోచన ప్రకారం తీసుకోండి. అంతేగాని ఈ మంత్‌లో అంత పాజిటివ్‌గా లేదు. ఈ న్యూ ఇనిషియేషన్స్ పర్టిక్యులర్‌గా అండ్ న్యూ డెసిషన్స్ అనేటివి. సో, ఇదనమాట. అండ్ డిజిటల్ వర్క్స్ ఎవరైతే చేస్తున్నారో లైక్ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్ గావచ్చు, ఈ యొక్క ఎడిటింగ్ గావచ్చు, వీడియో ఎడిటింగ్స్ గావచ్చు, ఓకే. ఇలాంటివన్నీ కూడా మొబైల్స్‌కి సంబంధించినటివి ఇలాంటివన్నీ కూడా ఇలాంటి వరకే పర్వాలేదు, బానే ఉంది. ఈ అష్టమ స్థానంలో రాహువు ఉన్నాడు కాబట్టి పర్వాలేదు. అవన్నీ కూడా నో ఇష్యూ, బానే ఉంటుంది. నెక్స్ట్ ఇంకా శని వక్రించడం వల్ల ఏంటి అంటే జరిగిపోయిన విషయాలన్నీ గూడా మళ్ళీ ముందుకొచ్చే అవకాశాలు గూడా ఉన్నాయన్నమాట. నవమ స్థానంలో శని వక్రించడం వల్ల సప్తమాధిపతి, అష్టమాధిపతి నవమ స్థానంలో వక్రించడం వల్ల సో, జరిగిపోయిన విషయాలన్నీ గూడా కొంచెం మళ్ళీ రిట్రీవ్ బ్యాక్ అయ్యి మీకు ఆ పనులు మళ్ళీ మీరు చేయాల్సి రావడం, ఆ పనుల్లో మళ్ళీ మీరు ఇన్వాల్వ్ అవ్వాల్సి రావడం, ఇలాంటివన్నీ జరుగుతాయన్నమాట. సో, కెరియర్ పరంగా చూసుకుంటే అంత హెవీ మూమెంట్స్ ఏం లేదు. వదిలేసేది డిటాచ్‌మెంటు, ఈ యొక్క డిస్సాటిస్ఫాక్షన్ తప్పిస్తే అంత పాజిటివ్‌గా అంత హెవీ మూమెంట్స్ ఏమి లేవు. అట్లానే నెగెటివ్‌గా జరుగుతుందని కాదు. మీ డెసిషన్ మేకింగ్ మీద ఆధారపడి ఉంటుంది. సో, నేనిచ్చే బెస్ట్ సజెషన్ ఏంటంటే జూలై 28 తర్వాత తీసుకోండి. ఏ డెసిషన్ తీసుకోవాలనుకున్నా సరే. ఆర్ ఎల్స్ అట్‌లీస్ట్ జూలై 10 తర్వాత. ఎందుకంటే వ్యయ స్థానంలో గురుడు అస్తంగతాన్ని వదిలి నార్మల్ అవుతాడు కాబట్టి అట్‌లీస్ట్ జూలై 10 తర్వాత తీసుకోండి. బెస్ట్ అంటే జూలై 28 తర్వాత తీసుకోండి. సో, ఇదనమాట. నెక్స్ట్ ఇంకా అసలు ఇంకా సూపర్ గుడ్ టైమ్ అనుకుంటే గురుడు లగ్నంలోకొచ్చిన తర్వాత అక్టోబర్ 18 తర్వాత తీసుకోండి. ఇలాంటి డెసిషన్స్ ఏదన్నా. సో, ఇదనమాట. సో, ఈ 3 టైమ్స్ దీంట్లో మీకు ఏది మీ అవకాశాన్ని బట్టి మీరు దీంట్లో ఏదైనా సరే డెసిషన్ తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా ఫైనాన్స్ పరంగా చూసుకుంటే ద్వితీయ స్థానంలో కుజుడు, కేతువు, ద్వితీయ స్థానాధిపతి అయిన ఈ యొక్క సూర్యుడొచ్చేసి వ్యయ స్థానంలో ఉండి జూలై 15 తర్వాత లగ్నంలోకొస్తాడనమాట. సో, అండ్ రాహు యొక్క దృష్టి జూలై 15 వరకు ఈ సూర్యుడి పైకుంటుంది. సో, ఈ ప్లేస్‌మెంట్స్ గనుక తీసుకుంటే బోనసెస్ అనేది రావడం గావచ్చు సడెన్‌గా. అండ్ సంతానంకి ఉద్యోగం రావడం గావచ్చు. మీ పిల్లలకి ఎవరన్నా పెద్దవాళ్ళు చూస్తా ఉంటే, మీ పిల్లలకి ఉద్యోగానికి సంబంధించి గనుక వాళ్ళు ఎక్కువ ప్రయత్నిస్తా ఉంటే వారికి ఉద్యోగం రావడం గావచ్చు. ఇలాంటివి జరుగుతాయి. అండ్ అవన్నీ గూడా బాగున్నాయన్నమాట. ఫైనాన్షియల్ అగ్రెసివ్ డెసిషన్స్ కూడా తీసుకుంటారు. ద్వితీయ స్థానంలో కుజకేతువులు గదా! సో, అంటే ఈగోయిస్టిక్ అగ్రెసివ్ డెసిషన్స్ కూడా తీసుకుంటారు. నేను ఒక చిన్న డెసిషన్ తీసుకోలేనా? నాకేమవుతోంది? అసలు ఇంత కన్‌ఫ్యూజన్ ఎందుకు? ఏదో ఒకటి తీసేసుకుంటా. ఉంటే ఉంటది, పోతే పోద్ది అనే ఒక విసుగొచ్చేసి ఆ డెసిషన్ తీసేసుకుంటారనమాట. అలాంటి మూమెంట్స్ కూడా ఉన్నాయి. ఫైనల్‌గా అది నెగెటివ్‌గా ఎళ్ళిపోతది. సో, ఏ ఎమోషన్‌ని ఫైనాన్షియల్ డెసిషన్ మేకింగ్‌లో ఏ ఎమోషన్‌ని ప్రయారిటీ ఇచ్చి
తీసుకోకండి. ఓకే. బాధ గావచ్చు, కోపం గావచ్చు, ఆవేశం గావచ్చు ఏదైనా సరే మీరు ఆ ఎమోషన్‌కి ప్రయారిటీ ఇచ్చి ఆ ఫైనాన్షియల్ డెసిషన్ తీసుకోకండి. ప్రశాంతంగా ఉన్నప్పుడు తీసుకోండి. ఏం కొంపలు మునిగిపోవట్లేదు ఎక్కడ గూడా. సో, ప్రశాంతంగా డెసిషన్ అనేది తీసుకోండి ఫైనాన్షియల్ డెసిషన్స్ అనేది. నెక్స్ట్ ఇంకా ఎక్కువగా ఎక్స్‌పెక్ట్ అయితే చేయకండి. కేతు ద్వితీయ స్థానంలో ఉన్నప్పుడు ఫైనాన్షియల్ ఎక్స్‌పెక్టేషన్స్ ఎక్కువగా పెట్టుకుంటే మీకు రాదనమాట. రిస్క్ రివార్డ్ రేషియో అనేది చాలా కేర్‌ఫుల్‌గా మెయింటైన్ చేసుకోవాల్సుంటది. నెక్స్ట్ ఇంకా ఎక్కువగా ఎలక్ట్రికల్ వర్క్స్ గావచ్చు, మెషినరీ బయింగ్ గావచ్చు, అంటే ఎలక్ట్రానిక్స్ ఓకే. ఎలక్ట్రానిక్స్ బై చేసిన ఎలక్ట్రికల్ వర్క్స్ చేసేవారికి గూడా, వీరికి గాని, మెషినరీ బై చేసేవారికి గాని, ఇలాంటి వారికి కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండాలి. ఎందుకంటే కుజుడు మెషినరీ, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్స్, వైరింగ్ ఇవన్నీ గూడా కారకుడు. అండ్ కేతు వీటన్నిటికి గూడా ప్రాబ్లమ్ చేసేదానికి కారకుడనమాట. సో, కాబట్టి ఇలాంటి వారు జనరల్‌గా మీకు చాలా ఏళ్ల తరబడి బిజినెస్‌లుంటే వాటిలో చేసే ఇన్వెస్ట్‌మెంట్స్ అయితే పర్వాలేదు గానీ, కొత్తగా ఇలాంటి వాటి మీద ఇన్వెస్ట్‌మెంట్ చేసే వారికి మాత్రం కొంచెం నిదానించండి ఈ టైంలో. ఓకే. సో, కొంచెం నిదానించి తర్వాత జూలై 28 తర్వాత కావాలంటే చేసుకోండి వీటన్నిటిని గూడా. నెక్స్ట్ ఇంకా స్పెక్యులేటివ్ గెయిన్స్ అనేటివి కూడా కొంచెం నార్మలైజ్డ్‌గానే ఉన్నాయన్నమాట. ఓకే. సో, ఇది ఫైనాన్షియల్ పరంగా కావచ్చు, కెరియర్ పరంగా కావచ్చు చెప్పుకోదగినట్టుగా ఏం లేదు. బెటర్ ఏది చేయకుండా ప్రశాంతంగా ఉంటేనే మంచిది. ఓకే. అంటే ఏది చేయకుండా అంటే న్యూ డెసిషన్స్ ఏది తీసుకోకుండా. ఓకే. న్యూ డెసిషన్స్ ఏది చేయకుండా కొంచెం ప్రశాంతంగా ఉండి ఒక అట్‌లీస్ట్ ఒక నెల రోజుల తర్వాత చేసుకోండి. ఓకే. అప్పటిదాకా మెడిటేషన్ ప్రాక్టీస్ చేసుకోండి. ఆలోచించుకోండి. స్ట్రక్చర్‌ని ప్లాన్ చేసుకోండి ఏదైనా సరే. నెక్స్ట్ ఇంకా రిలేషన్‌షిప్స్‌కి సంబంధించి గనుక చూసుకుంటే, పంచమ స్థానంలో శుక్రుడు, కుజుడు యొక్క దృష్టి అయితే ఉందన్నమాట పంచమ స్థానం పైకి. అండ్ పంచమాధిపతి అయిన యొక్క కుజుడొచ్చేసి ద్వితీయ స్థానంలో కేతువుతో ఉన్నాడు. సో, కర్కాటక లగ్నం, కర్కాటక రాశి వారికి వాళ్ళ లైఫ్‌లో మేజర్ విషయాలన్నిట్లో ఓకే. మేజర్ విషయాలన్నిట్లో కెరియర్ గావచ్చు, ఫైనాన్స్ గావచ్చు, రిలేషన్‌షిప్స్ గావచ్చు అన్నిట్లో గూడా ఈ కేతు యొక్క ఇన్వాల్వ్‌మెంట్ జరుగుతోంది. కొన్నిట్లో కుజుడు ఇన్వాల్వ్‌మెంట్ జరుగుతా ఉంది. సో, బెటర్ టు బీ సైలెంట్ అన్నమాట. నెక్స్ట్ ఇంకా చాలా మిస్టేక్స్ జరిగే అవకాశాలున్నాయి. ఈ రిలేషన్‌షిప్స్‌కి సంబంధించిన వాటిలో కుజ, శుక్రుల కాంబినేషన్ ఉంది గదా! సో, ఇదొక టైప్ ఆఫ్ అట్రాక్షన్‌ని క్రియేట్ చేస్తుంది. డ్యూ టు దట్ అట్రాక్షన్ మిస్టేక్స్ జరిగే అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట. సో, కేర్‌ఫుల్‌గా ఉండండి. నెక్స్ట్ ఇంకా అలా మెటీరియలిస్టిక్ నేచర్ అనేది ఎక్కువగా ఇచ్చేసేయడం అండ్ సమ్‌టైమ్స్ అది టూ మచ్ మెటీరియలిస్టిక్ నేచర్ అనేది బ్రేకేజ్ ఆఫ్ బాండ్ గూడా తీసుకురావడం ఇలాంటివి జరుగుతా ఉంటాయి. అండ్ టూ మచ్ అగ్రెషన్స్ అనేటివి ఉంటాయి. తొందరపాటుతనం అనేది ఉంటది. సో, రిలేషన్‌షిప్స్‌లో ఈ విషయాల్లో కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండండి. అండ్ ఎక్కువగా టెంపుల్స్‌ని విజిట్ చేయడం కావచ్చు, హనుమాన్ చాలీసా చదువుకోవడం కావచ్చు, ఇవి చేసుకోండి. నెక్స్ట్ ఇంకా ఎడ్యుకేషన్ పరంగా చూసుకుంటే, ఎడ్యుకేషన్ అనేది బానే ఉందన్నమాట. పర్వాలేదు. ఈ కుజుడి దృష్టి ఉన్న సరే ఎడ్యుకేషన్ అనేది బానే ఉంది. సో, అంటే ఒక కసిగా చదవడం అనేది ఉంటుందన్నమాట. సో, ఇవున్నాయన్నమాట. కసి సాధించాలి అనే కసి ఎక్కువగా ఉండి, దాని ద్వారా చేసే అది ఎక్కువగా ఉంది. నెక్స్ట్ హెల్త్ పరంగా చూసుకుంటే, షష్ఠ స్థానంలో గురుడి దృష్టి, సూర్యుడి దృష్టి, శని దృష్టి ఉందన్నమాట. సో, జూలై 15 వరకు సూర్యుడి దృష్టి ఉంటుంది. జూలై 15 తర్వాత నుంచి ఇలా ఉండదు. సో, షష్ఠ స్థానం పైకి మేజర్‌గా గురుడు, శని ఉంటారు. అండ్ షష్ఠ స్థానాధిపతి అయిన ఈ యొక్క గురుడొచ్చేసి వ్యయ స్థానంలో జూలై 15 వరకు సూర్యుడితో కలిసుండి రాహు యొక్క దృష్టి పొందుతాడనమాట. జూలై 10 వరకు అస్తంగతంలో ఉంటాడు. సో, ఈ పొజిషన్స్ వల్ల రిజల్ట్స్ ఏంటి అంటే, లెగ్ బోన్ ఇష్యూస్ అనేటివి రావడం గానీ, ఓకే. కాళ్ళకి సంబంధించి షిన్ బోన్ గావచ్చు, కాఫ్స్‌కి సంబంధించింది గావచ్చు, అండ్ థై బోన్స్ గావచ్చు, ఇలాంటి వాటికి అండ్ లేదంటే ఈ యొక్క హిప్ బోన్స్‌కి సంబంధించిన ఇష్యూస్ గావచ్చు, ఇలాంటివి వచ్చే అవకాశాలున్నాయి. డిస్‌లొకేషన్ ఆఫ్ బోన్స్ కూడా ఉంది. చాలా కేర్‌ఫుల్‌గా ఉండండి. బోన్స్ విషయంలో చాలా ప్రాబ్లమ్ ఎక్కువుందనమాట. ఈ కర్కాటక లగ్నం, కర్కాటక రాశి పీపుల్‌కి. బోన్స్ విషయంలో కేర్‌ఫుల్‌గా ఉండండి. మైగ్రేన్ హెడేక్స్ కావచ్చు, హార్ట్ ఇష్యూస్ కావచ్చు, ఇవి ఎక్కువగా ఉన్నాయి. సో, హెల్త్ అనేది చాలా కేర్‌ఫుల్‌గా చూసుకోవాల్సుంటది. సో, ఇదనమాట. సో, టోటల్‌గా మీకు అవసరమైనటివి మాత్రమే చెప్పాను. సుత్తంతా ఏదంటే అది చెప్పకుండా. సో, మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎనీ టైప్ ఆఫ్ కన్సల్టేషన్స్ రిగార్డింగ్ లైఫ్ గ్రోత్, ఫైనాన్షియల్ ఆస్ట్రాలజీ, మ్యారేజ్, మ్యారిటల్ లైఫ్, సంతానం అండ్ యొక్క గ్రోత్, హెల్త్, మెడికల్ ఆస్ట్రాలజీ అండ్ కెరియర్ హోరోస్కోప్ రీడింగ్ ఆర్ వింశోత్తరి దశ అనాలిసిస్ ఏదైనా చూపించుకోవాలనుకున్నా సరే మీరు స్క్రీన్ పైన డిస్‌ప్లే అవుతున్న నంబర్‌కి కాంటాక్ట్ అవ్వచ్చు. ఆర్ ఎల్స్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్‌లో కూడా నంబర్ అండ్ వాట్సాప్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. కాల్ చేయొచ్చు ఆర్ వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు. సో, ఏదన్నా సరే మీ ఇష్టం. సో, మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.